ఈ నిర్ణయ సింధుకారుడు చెప్పినటువంటి రథసప్తమి వ్రతాన్ని ఎట్లా ఆచరించాలంటే కృష్ణుడు చెప్పాడమ్మా ఒక కథ. పూర్వము కాంభోజ దేశంలో యశోధర్ముడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజుకి చాలా ముసలివాడైన కొడుకు పుట్టాడు. వాడికి బాగా అనారోగ్యాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి వ్యాధులతోటి ఇబ్బంది పడుతున్నాడు. ఏం చెయ్యాలా అని బ్రాహ్మణోత్తముల్ని పిలిపించాడట. ఇది కృష్ణుడు చెప్పిన కథమ్మ. బ్రాహ్మణోత్తముల్ని పిలిచి ఆ బ్రాహ్మణోత్తములందరూ వచ్చి, నాయన ఏం లేదు, వీడి జాతకం మేము చూసాము, పూర్వజన్మలో వీడు చాలా లోభి, ఎదుటివాడికి పెట్టటము అనేటటువంటిది వీడికి తెలియదు. కాబట్టి ఈ తెలియనటువంటి పాపానికి కాను ఆ లోభిత్వం ఏదైతే ఉందో దానివల్ల వీడికి అనారోగ్యం వచ్చింది అని ఆ అనారోగ్యాన్ని సుస్పష్టంగా చెప్పారు. ఆ అనారోగ్యాన్ని మనమందరము కూడా చక్కగా తెలుసుకొని ఆ అనారోగ్యం ఉండకూడదు అంటే సూర్యవ్రతం చెయ్యాలి అని బ్రాహ్మణులు చెప్పారు. వెంటనే దాని పరిహారం తీసుకున్నాడు. ఇక చక్రవర్తి ప్రత్యేకంగా చేశాడు. ఏం చేయాలయ్యా, మాఘ శుక్ల సప్తమి రోజు తెల్ల నువ్వుల మొత్తము పిండి తీసుకొని ఒంటి నిండా రుద్దుకొని స్నానం చేసి నదిలో కాకపోతే ఇంకెక్కడికైనా సరే